హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనము ట్రై మెథడ్కి సంబంధించినటువంటి 3వ లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. గతంలో నిర్వహించినటువంటి 2 లైవ్ టెస్ట్లను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ను ఒక రోజుకు ముందుగానే తెలుసుకోవడానికి, ఫ్రీ క్లాసెస్ని అందరికంటే ముందుగానే పొందడానికి, అదేవిధంగా టెట్ 2 డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని త్వరగా తెలుసుకోవడానికి ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఈ రకంగా 3 రకాల గ్రూప్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది వీలుంటే అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. కానీ అన్ని గ్రూపుల్లో మాత్రం జాయిన్ అవ్వకండి, ఎందుకంటే అందరికీ అవకాశం అనేది రావాలి కాబట్టి. ఇక మన లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోతే మొదటి క్వశ్చన్ కనుక చూసుకుంటే, క్రింది వాటిలో అనుమితిని రాబట్టడం అనేది ఏ లక్ష్యానికి చెందింది? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 విశ్లేషణ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా ఫాస్ట్గా తెలియజేస్తూ ఉండండి. ఈ లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసే వాళ్ళకు ఆ లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేది యూజ్ అవ్వదు కాబట్టి వీడియోని పాజ్ చేసి మీ యొక్క క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీరు ఇందులోకి ఎంటర్ అవ్వండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 వినియోగం అండి. ఇక్కడ మనం వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలో కనుక చూసుకుంటే సాధారణీకరించడం, సరైన పద్ధతిని ఎంచుకోవడం, ఉపయోగాల్ని తెలపడం, అదేవిధంగా విశ్లేషణ చేయడం, కొత్త ఉదాహరణలు ఇవ్వడం, దత్తాంశం అనేది సరైనదో కాదో తెలియజేయడం, అదేవిధంగా సంబంధాలను ఏర్పరచడం, సంబంధాల గురించి తెలపడమేమో అవగాహన అవుతుంది, సంబంధాలను ఏర్పరచడమేమో మనకి ఇక్కడ వినియోగం అనేది అవుతుంది. అయితే ఇక్కడ అనుమితి అంటే ముగింపును రాబట్టడం. అనుమితి అన్న ముగింపు అన్న ఒకటే. ఆ ముగింపు రాబట్టడం అనేటువంటిది మనకు వినియోగం అనేటువంటి లక్ష్యానికి సంబంధించింది. దాని తర్వాత రెండవ క్వశ్చన్, కర్ణము ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు, భుజము ఏబీ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు, మరొక భుజము ఈసీ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్లుగా గల త్రిభుజాన్ని నిర్మించండి అనే సమస్యలు. అంటే ఇక్కడ ఈ రకమైనటువంటి త్రిభుజాన్ని నిర్మించండి అనే సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్యలకు కనుక చూసుకుంటే ఈ దత్తాంశం సరి అయినది కాదు అని ఒక విద్యార్థి తెలిపినప్పుడు అది ఏ లక్ష్యానికి చెందింది అని ప్రశ్న. ఇక్కడ ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 విశ్లేషణ. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. కర్ణము 4 సెంటీమీటర్లు, భుజము 10, ఇంకొక భుజం 9. ఈ రకంగా కొలతలు ఇచ్చిన తర్వాత త్రిభుజాలు నిర్మించండి అని ఒక విద్యార్థికి కొలతలు ఇచ్చిన తర్వాత, ఏం సార్ ఈ క్వశ్చన్ ఇచ్చారు, ఇది దత్తాంశం అనేది మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది సరైంది కాదు అని ఆ విద్యార్థి తెలిపాడు. అది ఏ రకమైనటువంటి లక్ష్యానికి చెందింది అని ప్రశ్న. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 3 వినియోగం అండి. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాము, విశ్లేషణ చేయడం కానీ, కొత్త ఉదాహరణలు ఇవ్వడం కానీ. ఇక్కడ దత్తాంశము సరైందో కాదో తెలిపిండి అనుకోండి, జడ్జిమెంట్ ఇవ్వగలిగిండి అనుకోండి, అదేమవుతుంది అంటే వినియోగం కిందికి వస్తుంది. ఇక్కడ దత్తాంశమే సరి అయింది కాదు అన్నాడు. అలా కాకుండా కనుక చూసుకుంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో తప్పులను గుర్తించాడు అనుకోండి, తప్పులను గుర్తించి సవరించాడు అనుకోండి, అదేమవుతుంది అంటే అవగాహన అనేది అవుతుంది. మ్యాక్సిమం మనకు అవగాహన లేదా వినియోగం పైనే క్వశ్చన్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దాని తర్వాత 3వ క్వశ్చన్ కనుక చూసుకుంటే తప్పొప్పులను గుర్తించడంతో పాటు సవరించడం అనేది ఏ లక్ష్యానికి చెందినది? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 విశ్లేషణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 అవగాహన అండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, తప్పు ఒప్పులను గుర్తించడంతో పాటు సవరించినప్పుడు కూడా అది ఏ లక్ష్యానికి చెందింది అంటే అవగాహన అనేటువంటి లక్ష్యానికి చెందినటువంటిది. దాని తర్వాత 4వ ప్రశ్న, నిర్దిష్టంగానే మనకి ఇక్కడ బహుళైచ్ఛిక అండి. ఇది బహుళైచ్ఛిక ప్రశ్నలు. బహుళైచ్ఛిక ప్రశ్న యొక్క సమాధానాన్ని గుర్తించడం అనేది
కొంచెం తొందరగా టెస్ట్ అనేది తయారు చేయడం ద్వారా కొంత మిస్టేక్ అయితే జరిగింది ఈ క్వశ్చన్లో. ఇక్కడ నేను ఓవరాల్గా చదువుతాను, వినండి. ఇక్కడ నిర్దిష్టం కాని బహుళైచ్ఛిక ప్రశ్న యొక్క సమాధానాన్ని గుర్తించడం అనేది ఏ లక్ష్యానికి చెందింది? నిర్దిష్టం కాని బహుళైచ్ఛిక ప్రశ్న యొక్క సమాధానాన్ని గుర్తించడం అనేది ఏ లక్ష్యానికి చెందింది? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 విశ్లేషణ. ఇక్కడ చాలామంది ఏం చేశారు అంటే జ్ఞానము అనుకున్నారు. ఇక్కడ గుర్తించడం అనే దాన్ని రౌండ్ ఆఫ్ చేయడం ద్వారా ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ నిర్దిష్టమైనటువంటి బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేటివి ఉంటాయి, నిర్దిష్టం కాని బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేటివి ఉంటాయి. ఇక్కడ నిర్దిష్టమైనటువంటి క్వశ్చన్ ఏ రకంగా ఉంటుంది అంటే ఇక్కడ వజ్రం యొక్క వక్రీభవన గుణకం ఎంత అని ఇక్కడ 2.41, 2.43, 2.54, 2.64 ఆ రకంగా మనకు ఇస్తాడు. మనం ఏం గుర్తిస్తాం దానిరా 2.4 అని మనం గుర్తించడం జరుగుతుంది. ఆ రకంగా నిర్దిష్టమైనటువంటి బహుళైచ్ఛిక ప్రశ్న ఇచ్చారనుకోండి, అదేమవుతుంది అంటే జ్ఞానం అవుతుంది. కానీ నిర్దిష్టం కాని అంటే సరికానిది, దాని యొక్క లక్షణం కానిది, గుణం కానిది, లోపమైనది, అసంబద్ధమైనది అని ఈ రకంగా అనిర్దిష్టమైనటువంటి బహుళైచ్ఛిక ప్రశ్నలు, నిర్దిష్టం కానటువంటి బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేటివి ఇచ్చారనుకోండి, అదేమవుతుంది సార్ అంటే అవగాహన అవుతుంది. ఎందుకు సార్ అంటే మనము ఆ మూడింటిలో సరికానిది అని అడిగాడంటే అది ఎందుకు సరికాదు అని ఆ రకంగా మనం ఏం చేస్తాము అంటే విచక్షణ చేయాల్సి వస్తుంది, వర్గీకరించాల్సి వస్తుంది. కాబట్టి అది దేనికి చెందుతుంది అంటే అవగాహనకు చెందుతుంది. దాని తర్వాత 5వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలను స్పష్టంగా కొలవలేము? జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 వచ్చేసి మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 3 వచ్చేసి భావావేశ రంగము, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 భావావేశ రంగం అండి. ఇక్కడ చూసుకుంటే మనకు జ్ఞానాత్మక రంగంలో కనుక చూసుకుంటే జ్ఞానము, అవగాహన, దీనికి సంబంధించి మనకు విద్యాబోధనలో ఉన్నటువంటి లక్ష్యాలుగా మనం జ్ఞానము, అవగాహన తీసుకుంటాము. వీటిని ఖచ్చితంగా నిర్దిష్టంగా మనం గొలవగలుగుతాము. అయితే భావావేశ రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలను నిర్దిష్టంగా మనం గొలవలేము. ఎందుకంటే అనుభూతుల్ని మనము ఏ రకంగా కొలుస్తాం, ఉద్వేగాలను ఏ రకంగా కొలుస్తాం, నిర్దిష్టంగా మనం కొలవలేం. కాబట్టి ఆ రంగం ఏంది అంటే భావావేశ రంగము. అయితే ఇక్కడ చూడండి, ఈ ప్రశ్నతోటే నేను లింకప్ చేసేసుకొని మరొక ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పై 5వ ప్రశ్న అనేది ఏ లక్ష్యానికి చెందింది అంటే ఇక్కడ జ్ఞానాత్మక రంగం ఇచ్చాను, మానసిక చలనాత్మక రంగం ఇచ్చాను, భావావేశ రంగం ఇచ్చాను, పైవన్నీ అని ఇవ్వడం జరిగింది. ఈ రకంగా పైవన్నీ అనేది ఇవ్వడం జరిగింది కదా. ఆ రకమైనటువంటి ప్రశ్న అనేది పైన మీకు ఇక్కడ కనబడుతున్న ప్రశ్న అనేది ఏ లక్ష్యానికి చెందింది అని ప్రశ్న. జ్ఞానము, తర్వాత అవగాహన, వినియోగము, విశ్లేషణ. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ పైవన్నీ అన్నాడంటేనే మనం ఆలోచించాలి, అది నిర్దిష్టమైనటువంటి ప్రశ్న కాదు, బహుళైచ్ఛిక ప్రశ్న. నిర్దిష్టం కానటువంటి బహుళైచ్ఛిక ప్రశ్నే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైవన్నీ కానీ ఏది కాదు కానీ ఇలా ఉన్నాయంటే అవి నిర్దిష్టం కాని ప్రశ్నే అవుతుంది. ఎందుకంటే పైవన్నీ అన్నాడంటే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి, ఇవన్నీ అవుతాయా అని అన్నిటిని మనము చూడాల్సి ఉంటుంది, విశ్లేషించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది దేనికి చెందుతుంది అంటే అవగాహన అనేటువంటి లక్ష్యానికి చెందుతుంది. తర్వాత 7వ ప్రశ్న, శ్రీహరికోటలో రోదసి ప్రయోగాన్ని చూసిన విద్యార్థి తోటి విద్యార్థులతో పంచుకోవడం అనేది ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 విశ్లేషణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 2
ఇక్కడ మనకు ఆప్షన్ 3 వచ్చేసి వినియోగం అండి. శ్రీహరికోటలో రోదసి ప్రయోగాన్ని చూసినటువంటి విద్యార్థి తోటి విద్యార్థులతో పంచుకోవడం అనేది ఏ లక్ష్యాన్ని తెలియజేస్తుంది అంటే వినియోగం అనేటువంటి లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ తోటి విద్యార్థులతో పంచుకోవడం అంటే అది దేని తెలియజేస్తుంది, వ్యాఖ్యానించడంగా తెలియజేయడం అనేది. అంటే ఇక్కడ సైన్స్కు సంబంధించి కనుక వ్యాఖ్యానాలు చేసిండు అనుకోండి, అది వినియోగానికి సంబంధించినటువంటి అంశంగా మనం తీసుకోవాలి. ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్ అండి, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సైన్స్కు సంబంధించి వ్యాఖ్యానాలు చేసిండు అనుకోండి, మాట్లాడుకున్నాడు అనుకోండి, ఇతరులతో పంచుకున్నాడు అనుకోండి, అది వినియోగానికి చెందుతుంది. అలా కాకుండా గణితానికి సోషల్కు సంబంధించి వ్యాఖ్యానాలు చేస్తే అది అవగాహన అనేది అవుతుంది. తర్వాత 8వ ప్రశ్న, విద్యార్థి సూర్యగ్రహణాన్ని చంద్రగ్రహణాన్ని గురించి వ్యాఖ్యానించాడు అనేది ఏ లక్ష్యము? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 విశ్లేషణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 వినియోగం అండి. విద్యార్థి శాస్త్ర పరిశీలనల గురించి వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఇక్కడ శాస్త్ర పరిశీలనలు అంటే సూర్యగ్రహణాన్ని వ్యాఖ్యానించడం, చంద్రగ్రహణాన్ని వ్యాఖ్యానించడం, పాలపుంతను, అదేవిధంగా రోదసి పరిశోధనలు, ఈ రకమైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి వ్యాఖ్యానించాడు అనుకోండి, శాస్త్ర పరిశీలనల గురించి వ్యాఖ్యానించాడు అనుకోండి, అదేమవుతుంది అంటే వినియోగం అవుతుంది. తర్వాత ఒక విద్యార్థి వాక్యంలో దోషాలు, చిత్రపటంలో దోషాలను సవరించాడు. ఇవి వరుసగా ఈ లక్ష్యాలకు చెందినది. ఆప్షన్ 1 అవగాహన, ఆప్షన్ 2 వినియోగము నైపుణ్యము, ఆప్షన్ 3 అవగాహన వినియోగము, ఆప్షన్ 4 వచ్చేసి అవగాహన నైపుణ్యము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 అవగాహన నైపుణ్యం అండి. ఇక్కడ మనకు రక్తం ఘనరూప కణజాలము అన్నాం అనుకోండి, కాదు ద్రవరూప కణజాలం అని చెప్పడం, అంటే వాక్యంలో దోషాలని సవరించడం జరిగింది. అట్లా కాకుండా అదే విద్యార్థి చిత్రపటంలో అక్కడ దోషాలని సవరించిండు అనుకోండి, అదేమవుతుంది సార్ అంటే నైపుణ్యం అనేది అవుతుంది. ఇదేమో అవగాహన అనేది అవుతుంది. దాని తర్వాత 10వ క్వశ్చన్, ఇక్కడ A:B = 4:5, B:C = 6:7, A:B:C ఎంత అనేటువంటి ప్రశ్న ఏ లక్ష్యాన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 విశ్లేషణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 వినియోగం అండి. ఎట్లా వినియోగం సార్ అంటే ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ అన్నింటి మధ్యలో సంబంధాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఈ 2 ఇచ్చాడు, 2 ఇస్తే మనం ఏం చేస్తాము, ఈ 3 మధ్యలో సంబంధాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ రకంగానో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 6:7 ఈ రకంగా రాసుకొని మనం A:B అనేది C:2 అనేది కనుక్కుంటాము. 11వ క్వశ్చన్, ఒక విద్యార్థి గ్లోబల్ వార్మింగ్ ఏర్పడడానికి తగు కారణాలతో తెలియజేయడం జరిగింది. ఇది ఏ లక్ష్యానికి చెందింది? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 విశ్లేషణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 వినియోగం అండి. ఒక విద్యార్థి గ్లోబల్ వార్మింగ్ ఏర్పడడానికి తగు కారణాలతో గ్లోబల్ వార్మింగ్ ఏర్పడడాన్ని తగు కారణాలతో తెలియజేయడం అనేది ఏ లక్ష్యానికి చెందింది అంటే వినియోగానికి. ఎందుకు సార్ అంటే ఇక్కడ కారణాలు తెలపడం అనేది గణితంలో కనుక చూసుకుంటే మ్యాథ్స్లో వచ్చేసి అవగాహన, అదేవిధంగా మనకు సోషల్ మరియు సైన్స్లో కనుక చూసుకుంటే వచ్చేసింది అనుకోండి. మనకు ఆల్రెడీ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటివి మ్యాథ్స్కు వెనకాల వస్తాయి, దాని తర్వాత సైన్స్కు వెనకాల వస్తాయి, సోషల్కు వెనకాల, సైన్స్ సోషల్ కలిపే వస్తాయి. ఆ రకంగా మనం సబ్జెక్ట్ని గుర్తుపట్టుకొని ఈ రకమైనటువంటి దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్స్ సోషల్కు సంబంధించి వచ్చింది అనుకోండి, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి ఇక్కడ సైన్స్కు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఇది వినియోగం కిందకి వస్తుంది. అదేవిధంగా సోషల్కి సంబంధించి అనుకున్నా కూడా మనకు వినియోగమే అవుతుంది. అలా కాకుండా మ్యాథ్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ A+B² =
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేటువంటి దానికి తగు కారణాలతో వివరించిండి అనుకోండి దాన్ని ఏర్పాటు చేయడం అనేది. ఆ రకంగా అదేమవుతుంది సార్ అంటే అది అవగాహన అవుతుంది, ఎందుకంటే అది మ్యాథ్స్కు సంబంధించింది కాబట్టి. తర్వాత 12వ క్వశ్చన్, రాము అనే విద్యార్థి వృత్తాన్ని గీయడానికి తన జేబులో ఉన్న రూపాయి బిల్లుని ఎంచుకున్నాడు. ఇది ఏ లక్ష్యానికి చెందింది? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 వచ్చేసి నైపుణ్యము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 నైపుణ్యం అండి. ఇక్కడ రాము అనే విద్యార్థి వృత్తాన్ని గీయడానికి తన జేబులో ఉన్నటువంటి రూపాయి బిళ్ళను ఎంచుకున్నాడు. ఇక్కడ ఎంచుకున్నాడని మనకు కనిపించింది అనుకోండి, అది నైపుణ్యం అనేది అవుతుంది. అలా కాకుండా ఈ పక్కోడికి వీడి ఫ్రెండ్కి ఏం చేసిండు అంటే ఈ రాము అనే విద్యార్థి, అరే వృత్తాన్ని గీయడానికి నీ జేబులో ఉన్నటువంటి రూపాయి బిళ్ళను తీసుకొని గీరా బాబు అని చెప్పిండు అనుకోవానికి, ఆయనకి ఏం చేసినట్టు అక్కడ మనకు ఆ రూపాయి బిళ్ళను తీసుకోమని సరైనటువంటి పరికరాన్ని అక్కడ సూచించడం జరిగింది. ఆ రకంగా సరైనటువంటి పరికరాన్ని సూచిస్తే అదేమవుతుంది సార్ అంటే వినియోగం అవుతుంది. అలా కాకుండా ఎంచుకున్నాడు అనుకోండి, తానే ఎంచుకున్నాడు అనుకోండి, అదేమవుతుంది సార్ అంటే నైపుణ్యం అనేది అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత 13వ క్వశ్చన్, కుతూహలాన్ని కలిగి ఉండడం అనేది ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 మనకు ప్రశంస, ఆప్షన్ 4 వచ్చేసి నన్ ఏది కాదు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే అభిరుచి అని అనుకుంటారు, కానీ అభిరుచి అనేది దీని యొక్క ఆన్సర్ కాదు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే వైఖరి. ఇక్కడ మనకు కుతూహలాన్ని కలిగి ఉండడంతో పాటు నిశిత పరిశీలన, నిష్పాక్షిక దృష్టి, అదేవిధంగా పెద్దల్ని గౌరవించడం, ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించడం, మూఢనమ్మకాలు కలిగి ఉండకపోవడం, ఈ రకమైనటువంటివన్నీ కూడా ఈ మంచి లక్షణాలన్నీ కూడా వైఖరి గురించి తెలియజేస్తాయి. ఇక్కడ ఈ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే కుతూహలాన్ని కలిగి ఉండడం అనేది కూడా వైఖరికి సంబంధించినటువంటి అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. తర్వాత 14వ క్వశ్చన్, మానవతా భావంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, సేకరించడం అనేది అభిరుచి, వైఖరి, ప్రశంస, ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 2 వైఖరి అండి. ఇక్కడ మానవతా భావంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, సేకరించడం చేసింది అనుకోండి, అది వైఖరి అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరదలు వస్తున్నాయి కాబట్టి మనకు ఇతర ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి మనం పాల్గొన్నాం, వాళ్ళకి సంబంధించి చందాలు అవి ఇవి సేకరిస్తున్నాం. ఆ రకమైనటువంటి పనులు మానవతా భావంతో చేస్తున్నాం కాబట్టి అది మన యొక్క వైఖరి, వారి పట్ల మనం చూపించేటువంటి వైఖరి. అలా కాకుండా సెమినార్లలో పాల్గొనడం కానీ, సైన్స్ క్లబ్బుల్లో పాల్గొనడం, జన విజ్ఞాన కేంద్రాల్లో పాల్గొనడం, దాని తర్వాత సేకరించడం గురించి చూసుకుంటే నాణాలు, స్టాంపులు, గవ్వలు ఈ రకమైనటువంటి సేకరించడం అనుకోండి, అవేమవుతాయి అంటే అభిరుచికి చెందినవే అవుతాయి. అలా కాకుండా మానవతా భావము అన్నారు అనుకోండి, అది వైఖరికి సంబంధించినటువంటి అంశం అవుతుంది. తర్వాత ఈరోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని ఇక్కడ లైవ్ చాట్లో కాకుండా క్రింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేసి దీనికి ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. పటంలో లేదా వలయంలో దోషాలను సవరించడం అనేది ఏ లక్ష్యానికి చెందింది? జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము. తర్వాత రేపటి సిలబస్ బోధనా పద్ధతులపైన మీకు రేపు లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.